వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు మన దగ్గర మహా క్యాపిటల్ ఫౌండర్ విజయ్ కన్నం గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి, థ్యాంక్ యూ. సార్, గోల్డ్ ప్రైస్ అనేది ఈరోజు కొంచెం పెరిగిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు మన ఇంట్లో ఏదైతే బంగారం ఉందో, ఆర్నమెంట్స్ కానీ నగలు కానీ ఇవన్నీ ఉన్నాయో మనం బ్యాంక్ లాకర్స్లో పెడతాం. బ్యాంక్ లాకర్స్లో పెట్టడం ఎంతవరకు సేఫ్ అని అంటారు? యా ఈ రీసెంట్గా మనం న్యూస్ చూస్తే క్లియర్గా 2-3 కేసెస్ మనకి బయటకు వచ్చినాయి. ఏంటంటే బ్రాంచ్ మేనేజర్స్ కానీ సమ్ పర్టికులర్ ప్రైవేట్ పర్సన్స్ వీటిని అడ్వాంటేజ్ తీసేసుకొని ఆ గోల్డ్ని సేల్ చేయడము లేకపోతే మిస్యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇటువంటి సమయంలో మన గోల్డ్ ఎంత సేఫ్ అనేది బ్యాంక్ లాకర్లు అనేది ఒకసారి క్లియర్గా చూసుకుంటే, మన లాకర్ వాల్యూ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు సపోజ్ ఒక బ్యాంక్లో దొంగతనం అయిందంటే దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది, లాకర్కి ఇన్సూరెన్స్ ఉంటుంది. కానీ దాని వాల్యూ ఎవరు కరెక్ట్గా చూడరు అనమాట. ఇప్పుడు బ్యాంక్ లాకర్కి మీకు అమౌంట్ వచ్చేసి ఒక 5,000 రూపీస్ అనుకోండి, దాన్ని మీకు బ్యాంక్ ఇన్సూరెన్స్ ఇచ్చేసి 100 టైమ్స్ ఆఫ్ రెంట్ అనమాట. 5,000 రూపీస్ రెంట్కి 100 టైమ్స్ మాత్రమే ఇస్తారు. ఇప్పుడు 5,000 రూపాయలు లాకర్ వస్తుందని చెప్పేసి 50 లక్షల రూపాయలు గోల్డ్ దానిలో పెట్టారనుకోండి, మీకు ఇన్సూరెన్స్ వచ్చేసి జస్ట్ 5 lakhs మాత్రమే. అంటే ఏదైనా గోల్డ్ థెఫ్ట్ అయినా సరే మీకు దాంట్లోకెళ్ళి వచ్చేది 5 లక్షలు మాత్రమే. మీ 50 లక్షల గోల్డ్కి సంబంధం లేదు. లాకర్లో మీరు ఏం పెట్టుకుంటే సంబంధం లేదు, కాకపోతే దానికి వచ్చే వాల్యూ మాత్రం 5 లక్షలు మాత్రమే. సో అటువంటి టైంలో మనం ఏం చేయాలంటే, మీకు అవసరం ఉన్నా లేకపోయినా నా సజెషన్ ఏంటి అంటే గోల్డ్ లోన్ తీసుకోవడం, లేకపోతే ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవడం. దీని ద్వారా ఏమవుతుందంటే మన గోల్డ్ అనేది సేఫ్గా ఉంటుంది అండ్ మన క్యాపిటల్ కూడా మన చేతికి వస్తుంది. కానీ గోల్డ్ లోన్ అంటే చాలామంది దాన్ని నెగిటివ్గా చూసుకుంటారు. అంటే గోల్డ్ లోన్ అనేది ఎంతవరకు అడ్వాంటేజ్ ఉంటుంది సార్? గోల్డ్ లోన్ ఎందుకు అడ్వాంటేజెస్ ఎందుకు అని అంటే, మనకి ఫస్ట్ థింగ్ మన అసెట్ అనేది సేఫ్గా ఉంటుంది. సెకండ్ థింగ్ మన క్యాపిటల్ వెరీ చీప్ ఇంట్రెస్ట్లో వస్తుంది. ఫర్ సపోజ్ మనం ఏదైనా బిజినెస్ చేస్తున్నామంటే క్యాపిటల్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ఎలా అంటారు? ఎగ్జాంపుల్ చెప్తారా? మీకు పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్లో చూసుకుంటే హోమ్ లోన్ తర్వాత మీకు చీపెస్ట్ లోన్ గోల్డ్ లోనే. ఓకే. అండ్ మీరు ఎవ్రీ ఇయర్కి మీరు రొటేషన్ చేసుకోగలిగితే గోల్డ్ అండ్ సిల్వర్ లోన్స్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ రీసెంట్గా వచ్చిన ఆర్బీఐ రూల్స్ ప్రకారము సిల్వర్ మీద కూడా మీకు లోన్స్ ఇస్తున్నారు. యాక్సెసిబిలిటీ పెరిగింది. అంటే ఇంతకుముందు సిల్వర్ మీద లిమిటెడ్ పీపుల్ ఇచ్చేదన్నమాట. కానీ రీసెంట్ ప్రైస్ హైక్ తర్వాత సిల్వర్ మీద లోన్స్ ఎక్కువగా ఇవ్వండి అని చెప్పి ఆర్బీఐ గైడ్లైన్స్ ఇచ్చింది. సో ఇక్కడ మనం చూసుకుంటే మీకు గోల్డ్లో 1 kg వరకు మీకు లోన్ వస్తుంది. అంటే 1 kg జ్యువెలరీ వరకు మీకు లోన్ ఇస్తారు. సిల్వర్లో 10 kgs వరకు ఇస్తారు అనమాట. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా ఇంకోటి చూడాల్సింది అంటే గోల్డ్ బార్స్ మీద కానీ సిల్వర్ బార్స్ మీద కానీ మీకు లోన్స్ ఇవ్వరు. బిస్కెట్స్ అంటారు. బిస్కెట్స్ మీద ఇవ్వరు. అంటే ఇగ్నాట్స్ అంటాము, బార్స్ అంటాము, వాటి మీద మనకు లోన్స్ ఇవ్వరు. జ్యువెలరీస్ మీద ఇస్తారు. ఓకే. ఎందుకు అంటే ఆ బార్స్ ఎక్కడ ఎట్లా మ్యానుఫ్యాక్చర్ అయిందని క్లారిటీ ఉండదు కాబట్టి దాని మీద ఇవ్వరు. జ్యువెలరీస్ మీద ఇస్తారు. అండ్ కాయిన్స్ మీద కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. గోల్డ్ కాయిన్ 50 grams వరకు పర్టికులర్ మింటెడ్ ఉంటాయి. అంటే కొన్ని సర్టిఫైడ్ మింటెడ్ కంపెనీస్ నుంచి ఉంటాయి. అక్కడ 50 grams వరకు ఇస్తారు. అండ్ సిల్వర్ 500 grams వరకు ఇస్తారు అనమాట. ఇక్కడ కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ ఈ అన్ని ప్రాసెస్లో మనం ఫాలో అవుతే డెఫినెట్గా మనకి 85% వరకు మనకు వాల్యూలో మన ఆర్నమెంట్ వాల్యూలో ఉన్నది 85% వరకు లోన్ టు వాల్యూ అంటాము. అక్కడ మనకి లోన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ వెరీ చీపెస్ట్ లోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట అక్కడ. అండ్ ఈ ప్రైజింగ్ ఎట్లాగా క్యాలిక్యులేట్ చేస్తారు, మనకి ఇచ్చే లోన్ ఎట్లా ప్రైజింగ్ క్యాలిక్యులేట్ చేస్తారంటే 2 రకాలుగా చేస్తారు. ఒకటేమో ప్రీవియస్ డే ప్రైజింగ్ తీసుకుంటారు, లేదు అంటే లాస్ట్ 30 days యావరేజ్ తీసుకుంటారు. ఓకే. లాస్ట్ 30 days యావరేజ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మనకి హైలీ వాలటిలిటీ నడుస్తుంది సిల్వర్లో కాబట్టి వాళ్ళు అడ్వాంటేజ్లో ఉండాలి అండ్ సేఫ్ సైడ్లో ఉండాలి కాబట్టి లాస్ట్ 30 days యావరేజ్ తీసుకుంటారు. అండ్ ఎప్పుడైనా సరే మీరు ఇచ్చే జ్యువెలరీలో ఓన్లీ ప్యూరెస్ట్ ఫామ్ని మాత్రం క్యాలిక్యులేట్ చేసుకొని దాని వాల్యూని కన్సిడర్ చేస్తారు. ఇంప్యూరిటీస్ కానీ స్టోన్స్ కానీ ఇవన్నీ తీసేస్తారు అనమాట. అవును. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడైతే రీపేమెంట్ చేస్తారో రీపేమెంట్ చేసిన వితిన్ 7 days మీ జ్యువెలరీ మీకు ఇచ్చేసేయాలి. లేదు అంటే పర్ డే 5,000 రూపీస్ వాళ్ళు మీకు పే చేయాలి. పర్ డే లేట్ అయినది. అండ్ ఎప్పుడైతే మీరు మన ఆర్నమెంట్స్ పెడతామో డెఫినెట్గా వాటి వెయిట్స్ వాటి ఫోటోగ్రాఫ్స్ యాజ్ అ ప్రూఫ్గా మీరు తీసి పెట్టుకోవాల్సిందే. ఓకే. మిస్యూజ్ అనేది చాలామంది చేతులలో జరుగుతున్నాయి, చూస్తున్నాం కూడా. ఆ వెయిట్ ఫొటోస్ అనేది మనం తీసుకొని ఉంచుకోవాలి. వెయిట్ తీసుకోవాలి, జ్యువెలరీ కూడా ఎట్లా ఇంటాక్ట్గా ఉందా లేదా అని ఫొటోస్ తీసి పెట్టుకోవాలన్నమాట. ఓకే. ఎందుకంటే కొంతమంది 6 monthsకి రొటేషన్ చేస్తుంటారు, లేకపోతే 1 yearకి రొటేషన్ చేస్తుంటారు కాబట్టి ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇన్ కేసు మీరు ఎప్పుడైతే మనము రీపేమెంట్ చేయలేకపోతే 30 days తర్వాతనే ఆప్షన్ చేయాలి.
ఓకే. జ్యువెలరీస్. చాలామంది ఇక్కడ కూడా కాంప్రమైజ్ అవుతున్నారు. అంటే 20 డేస్‌కి ఆక్షన్ చేయడము, లేకపోతే 15 డేస్‌కి ఆక్షన్ చేయడము. అంటే అంటే నోటీస్ ఇచ్చిన తర్వాత ఆక్షన్ 30 డేస్‌కి చేయాలా? కరెక్ట్. నోటీస్ ఇచ్చిన తర్వాత 30 డేస్ ఆక్షన్ చేయాలి. కాకపోతే కొంతమంది వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే లెండర్స్ ఏం చేస్తున్నారు అంటే పేమెంట్ హిస్టరీ బాలేదని చెప్పేసి 10, 15 డేస్‌కే ఆక్షన్ చేసేస్తున్నారు. అది రూల్స్‌కి అగైన్స్ట్ అనమాట. ఓకే. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలన్నమాట చాలామంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది అంటే ఫస్ట్ థింగ్ మనము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది బ్యాంక్స్‌కి. ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి చాలామంది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంటది. వాల్యూ మనకు ఎక్కువ ఇస్తారని చెప్పేసి. కాకపోతే ఇక్కడ మనం ఆల్రెడీ తీసుకుంటున్నది హెడ్జింగ్ పర్పస్. అంటే ఆల్రెడీ అవసరం లేని దానికోసం బ్యాంక్ లాకర్‌లో పెట్టేదానికంటే ఇక్కడ తీసుకుంటున్నాం కాబట్టి వాల్యూ తక్కువొచ్చినా సరే సేఫ్ సైడ్‌లో ఉండే దగ్గర తీసుకోవడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే. సో ఈ పారామీటర్స్ అన్నీ కన్సిడర్ చేసుకుంటే మీకు బ్యాంక్ లాకర్ల కంటే మనం ఇట్లాగా లోన్ తీసుకోవడం విల్ బి ద సేఫెస్ట్ ఆప్షన్. అండ్ మన జ్యువెలరీ కూడా ఇంటాక్ట్ ఉంటుంది. ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా సరే దాన్ని మళ్ళీ మనం తీసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.